హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ నేను ఒక చట్నీ పొడి చేశానండి. అదే టిఫిన్ బాక్స్‌లోకి పెట్టాను. ఇంకా ఇంట్లో కూడా మేము అదే యూజ్ చేస్తున్నాం. ఇంట్లో కూడాను ఈ చట్నీ పొడి అందరికీ బాగా నచ్చిందండి. ఇంకా టిఫిన్ బాక్స్‌లో కూడా పెడుతున్నానని చెప్పాను కదా! మా బాబు అక్కడ టిఫిన్ షేర్ చేసుకునేటప్పుడు మిగిలిన పిల్లలకి కూడాను ఈ పొడి అనేది చాలా నచ్చిందంటండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌తోని షేర్ చేసుకొని తినడానికి నాకైతే రోజు 2 ఇడ్లీ ఎక్స్‌ట్రా కట్టమని నాకైతే ఆర్డర్ వేసేసాడండి. రోజు ఉదయం ఫ్రెష్‌గా అయితే పల్లీ చట్నీ చేయాల్సిందే. ఈ పొడి చేసినప్పటి నుంచైతే ఆ పని కాస్త తగ్గింది. మరి మీకు ఈ రెసిపీ యూజ్ అవుతుందనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అడుగు దళసరిగా ఉన్న కళాయిలోని హాఫ్ కప్పు కన్నా కొంచెం తక్కువ శనగపప్పుని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పుల్ని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలండి. అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి పొడి చేసుకుంటాం కదా! ఆ పొడి మంచి స్మెల్ వస్తది. శనగపప్పు కలర్ మారడం స్టార్ట్ అవుతుంది కదా! అప్పుడు శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీ పెసరపప్పును వేసుకోవాలి. పెసరపప్పు కూడా కలర్ మారడం స్టార్ట్ అవుతుంది కదా! అప్పుడు ప్రసాదాల్లో మనం శనగలు వాడతాం కదండీ! ఆ శనగలు 1 కప్పు వేయాలి. శనగలకి బదులుగా చట్నీ పప్పునైనా వేసుకోవచ్చండి. కాకపోతే డైరెక్ట్‌గా శనగలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసైతే చూడండి. కారం కోసం 4 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. మీకింకా కారం కావాలనుకుంటే ఇంకొక 2, 3 వేసుకోండి, ఏం పర్వాలేదు. కరివేపాకు నా దగ్గర ఎండిందుంది. సో, నేను ఇదే వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్‌దుంటే దాన్నే ఎండబెట్టుకొని వేసుకోవచ్చు. లేదా కడుక్కొని వేరేగా ఫ్రై చేసుకొని అలా అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకొని, 1 టీ స్పూన్ జీలకర్రని వేసి, ఇంకొక నిమిషం వేయించేసి, స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటిని కూడాను ఒక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసి ఈ పప్పులన్నింటికి కూడాను తగినంత ఉప్పుని వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంటే పూర్తిగా మెత్తగా కాదండి. కొంచెం గరుకుగా ఉండేటట్టు పౌడర్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. చిన్న పలుకులాగా ఉంటేనే తినేటప్పుడు బావుంటుంది. రుచిగా ఉంటది. పూర్తిగా పౌడర్ అయిపోయిందనుకోండి, అది తినడానికి అంత టేస్ట్ ఉండదనమాట. ఇడ్లీ పొడి రెడీ అయిపోయింది కదండీ! కాకపోతే ఇది ఇడ్లీలోకి మాత్రమే కాకుండా దోసల్లోకి కూడా తినొచ్చు. ఇడ్లీ పైన కొంచెం వేరుశనగ నూనె వేసుకొని, పైన ఈ ఇడ్లీ పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఎక్కువగా ఈ పొడులనేవి మనం నెయ్యి వేసుకొని తింటాం కదండీ! అలా మాత్రమే కాకుండా వేరుశనగ నూనె, ఇంకా నువ్వుల నూనె కూడా వేసుకొని ఒకసారి తిని చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. నెయ్యి వేస్తే కొంచెం దాహం ఎక్కువగా వేస్తది కదండీ! మరి స్కూల్లో పిల్లలకి నెయ్యి వేసి పెడితే దాహంగా ఉంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో, స్కూల్‌కి పెట్టేటప్పుడు మాత్రం నువ్వుల నూనె లేదా ఇలా వేరుశనగ నూనె వేసామనుకోండి, వాళ్ళకి దాహంగా ఉంటూ కొంచెం కంఫర్ట్‌గా ఉంటది టిఫిన్ కూడాను. ఈసారి మీరు ఇడ్లీ లేదా దోస చేసుకునేటప్పుడు ఈ పొడినైతే తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.